లూకాసు వార్త 7వ అధ్యాయము చదవండి 19వ వచనం దగ్గర నుంచి. అంతట యోహాను తనకున్న శిష్యులలో ఒక ఇద్దరి శిష్యులను పిలిచి, ఈ లోకమునకు అవతార పురుషుడుగా రాబోయేవాడవు నీవేనా, లేకపోతే మేము మరి ఒకని కోసము ఇంకా కనిపెట్టాల్సి ఉందా అని అడగడానికి తన శిష్యులను యేసు ప్రభువు దగ్గరకు పంపించాడు. ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, అయ్యా బోధకుడా, రాబోయేటువంటి అవతార పురుషుడవు నీవేనా, లేకపోతే ఇంకొక అవతార పురుషుడి కోసం మేము కనిపెట్టాల్సి ఉందా అని ఇలాంటి ప్రశ్న నీకు వేయుటకు మా గురువు గారైన బాప్తిస్మమిచ్చి యోహాను గారు నీ దగ్గరకు మా ఇద్దరిని పంపించాడు అని ఈ ఇద్దరు శిష్యులు యేసు ప్రభుతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో, ఈ భూమి మీద దేవాది దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అవతార పురుషుడుగా రావడానికి ముందు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడ భూమి మీద జరగడానికి ముందు, ఆయన మొదటి రాకడ భూమి మీద జరగడానికి కొద్ది నెలల క్రితం లేదా కొన్ని నెలల ముందు ఈ భూమి మీదకి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు యొక్క జన్మము ఎలాగైతే యెషయా అనే ప్రవక్త చేత 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడిందో, అలాగే యేసు కంటే ముందు వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను జన్మము కూడా యెషయాతోనే, యెషయా వలననే, అలాగే మలాకి వలన కూడా బాప్తిస్మమిచ్చు యోహాను జన్మమునకు కూడా ప్రవచనము ఉంది. అంటే ఇతను కూడా ప్రవచన పురుషుడే, కారణ జన్ముడే. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము, కొండలన్నీ కూడా నునుపుగా తయారవ్వాలి. కొండలాంటి ఆలోచనలు. కొండకు ముందు మనం నిల్చుంటే కొండకు అవతల ఏముందో మనం చూడలేం. సో కొండ అంటే నిజంగానే కొండ అని కాదు. అక్కడ యేసుక్రీస్తు యొక్క అవతార పురుషుని యొక్క మొదటి రాకడకు ఆటంకాలుగా ఉన్నటువంటి కొండలాంటి సమస్యలు, కొండలాంటి ఆలోచనలు ఆనాడు బతికిన మనుషుల్లో ఉండేవన్నమాట. వాటినే దేవుడు ఇక్కడ వంకర మార్గములు తిన్నగా చేయవలను, కరుకైన మార్గాలు నునుపైనవిగా చేయవలను. అంటే వంకర మార్గాలు అంటే కంకరదారులు, గ్రావెల్తో వేసిన రోడ్డు, సిమెంట్ రోడ్డు కాదు, గోర్జి దారులు కాదు. వంకర మార్గాలంటే వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర సిద్ధాంతాలు, గందరగోళపు సిద్ధాంతాలు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ యొక్క బాప్తిస్మమిచ్చు యోహాను కోసం కూడా యేసుకు ప్రవచించబడినట్టుగానే ఇతని కోసం కూడా ప్రవచించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు కంటే ముందు ఈ భూలోకానికి ఈ ప్రవక్త 6 నెలల ముందు వచ్చాడు. సో బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గర ఉన్న శిష్యులు ఒక ఇద్దరు ఉంటే, ఆ ఇద్దరు శిష్యుల్ని పిలిచి, బాప్తిస్మమిచ్చు యోహాను, శిష్యులారా రండి, మీకు మాట చెప్తాను అని చెప్పి పిలిచాడు. గురువు గారు చెప్పండి అని శిష్యులు అడిగారు. అప్పుడు అన్నాడు, ఈ మధ్య యేసు నామం బాగా విస్తారంగా వినిపిస్తుంది. మన సరౌండింగ్ ప్రాంతాల్లో, మన చుట్టుపట్ల ప్రాంతాలలో ఎక్కడ చూచినా యేసునామమే. యేసు స్వస్థపరుస్తున్నాడు, యేసు కుష్ఠోల్ని బాగు చేస్తున్నాడు, యేసు కుంటివారిని లేపుతున్నాడు, యేసు చనిపోయిన వారిని లేపుతున్నాడు అన్న యేసు మాట బాగా వినిపిస్తుంది. మరి నాకు ఒక అభ్యంతరం వచ్చింది, నాకు ఒక డౌట్ వచ్చింది, నాకు ఒక సందేహం వచ్చింది, నాకు ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే, ఇంతకీ నేను 6 నెలల ముందు పుట్టింది ఈ మెస్సయ్య కోసమేనా, ఈ యేసు ప్రభు కోసమేనా, లేదా ఇంకొక మెస్సయ్య ఎవరైనా వస్తారా, నేను ఆయన కోసం ఎదురు చూడాలా? నాకు సందేహం వచ్చేసింది. దయచేసి మీ ఇద్దరు వెళ్ళి ఆ స్వస్థతలు చేస్తున్న యేసు దగ్గరికి వెళ్ళి, బోధకుడా యేసు,
రాబోచున్నవాడు నీవేనా, లేకపోతే ఇంకా వేరొకరెవరైనా వస్తారా, వారి కోసం మేము వెయిట్ చేయాల్సి ఉందా అని అడగడానికి మా గురువు గారైన బాప్తిస్మిచ్చి యోహాను నీ దగ్గరికి పంపించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అసలు బాప్తిస్మమిచ్చి యోహాను కోసం కొంచెం పరిశీలన చేద్దాం. యెషయా ఇదే బాప్తిస్మిచ్చి యోహాను కోసం 700 సంవత్సరాలకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జన్మమును ప్రవచించాడు. అలాగే మలాకి సుమారుగా 300-400 సంవత్సరాలకు ముందు ఇదే యోహాను కోసం ఆయన కూడా ప్రవచించాడు. అంటే యోహాను ప్రవచన జన్మతో కూడా పుట్టినవాడు, కారణ జన్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, మొన్ననే మీకు చదివించాను, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు అని. చాలా గొప్పవాడు. స్త్రీలు కనిన ప్రతి పురుషుడిలో, ప్రతి ఆడపిల్లలో, ఎందరి పిల్లలైన ఉన్న మనుషులందరిలో కూడా, అమ్మ కడుపులో పుట్టిన వారందరిలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను అందరికంటే గనుడు, ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకటి ఉంది, అదే మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. అదేంటంటే, ఇలాంటి ఇంత గొప్ప చరిత్ర పురుషుడికి, ఇంత గొప్ప ప్రవచన పురుషుడికి, ఇంత గొప్ప భక్తి నేర్చిన వాడికి, పరలోకములోనే మనుషుల్లోనే శ్రేష్ఠాతి శ్రేష్ఠుడికి ఒక అభ్యంతరం కలిగిందంటే ఆయన బతుకులో. ఏంటి అభ్యంతరం అంటే, యేసు కంటే 6 నెలల ముందు ఈయన పుట్టాడా లేదా అది కన్ఫర్మే. అవతార పురుషుడైన యేసు ప్రభు వారిని పట్టుకొని బాప్తిస్మం ఇచ్చాడా లేదా? బాప్తిస్మం కూడా ఇచ్చాడు. అలాగే ఈ అవతార పురుషుడు ఎవరో యోహానుకు నిజంగా తెలియదు, కానీ దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక సూచన చెప్పాడు. ఎవరి మీదకైతే నువ్వు చాలా మందికి బాప్తిస్మం ఇస్తున్నావు, యోర్దన్ నదిలో అనేక మంది వస్తున్నారు, బాప్తిస్మం పొందుకొని వెళ్తున్నారు, కానీ ఎవరి మీదకైనా ఆత్మ, పరిశుద్ధాత్మ పావురము రూపంలో వచ్చి వారి మీద వాళ్ళడం నువ్వు చూసావా యోహాను? తెలియదయ్యా, చూడలేదయ్యా. కాబట్టి అవతార పురుషుడు ఎవరో నేను నీకు తెలియజెప్తాను, గుర్తుంచుకో అని చెప్పి, నీవు బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు శరీర ఆకారంతో పావుర రూపంలో వచ్చి అతని మీద, భుజముల మీద వ్రాలుతాడో అతడే నీవు ప్రకటించబోయేటువంటి అవతార పురుషుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత అద్భుతమైనటువంటి గుర్తు దేవుని నుంచి పొందుకున్నాడు ఈయన. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు ఇంత చరిత్ర కలిగి, ఇంత ఆత్మీయ జీవితము, ఇంత ప్రవచనాత్మకమైనటువంటి జన్మ, ఇంత కారణ జన్మ పొంది అతనిలోనికి నేను కూడా మనిషినే సుమి అనే ఒక మానవ సందేహము లోపలికి వెళ్ళిపోయింది. ఇతన్ని కూడా వదలలేదు, అది ఇతన్ని వదలలే. ఇది మనం ఈరోజు నేర్చుకుంటుంది ఏంటంటే, ఇంత తెలిసిన ఈయన యేసును శంకించడం మొదలు పెట్టాడండి. కారణ జన్ముడు, ఎవరి కోసమైతే ఇతను పుట్టాడో అతని జన్మనే శంకించడం, అతని రాకడనే శంకించడం ఇతని హృదయంలో ఆరంభమైపోయింది. ఇంతకీ రాబోచున్నవాడు నీవేనా, లేదా ఇంకొకటి కోసం మేము కనిపెట్టాలా? ఆ యేసు ప్రభు నువ్వేనా, ఇంకొక యేసు ప్రభు ఉన్నాడా అన్నంత డౌట్ వచ్చేసిందండి ఈయనకి. ఎంత దౌర్భాగ్యం కదా, ఎంత దౌర్భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం ఒక ఆత్మీయ జీవితం, ఒక ఆత్మీయ భక్తి సూత్రం ఇదే పాయింట్లో సరిగ్గా ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంది. నువ్వెంత ఆత్మీయుల ఎత్తులకు ఎదిగినా, నువ్వెంత బైబిల్ పండితుడువైనా, ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత ప్రవచనాలు చెప్పి ప్రార్థన చేసేదానివైనా, ప్రవచనాలు చెప్పి పేర్లు పిలిచి మరి రోగాలు పేర్లు పిలిచి ఇంటి పేరుతో సహా నువ్వు చెప్పగలిగినా, మృతులు నీ ప్రార్థనతో లేచినా, సందేహాలన్నీ నువ్వు తీర్చగలిగినా, దెయ్యాలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పారిపోయినా, ఎన్ని జరిగినా గుర్తుంచుకో, నీవు నీ ప్రభువును శంకించే ఒక భయంకరమైనటువంటి అనుమానము, భయంకరమైన శంక, భయంకరమైనటువంటి అభ్యంతరము సాతానుడు నీలో పుట్టించడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉంది అంటే నువ్వెంత ఎత్తుకెదిగినా పడిపోయే ప్రమాదము. చాలా జాగ్రత్త. ఇలాంటి దుర్భరత్వం ఎవరికి పట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పెట్టకూడదు. ఎందుకంటే యేసు ప్రభువు అన్నారు, ఆ శిష్యుల్ని పిలిచి అన్నాడు, అప్పుడు రాబోయేవాడు నీవేనా లేదా ఇంకొకరి కోసం కనిపెట్టాలా అన్నప్పుడు అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? చూడండి 21వ మాటలో అద్భుతంగా రాసింది. ఆ గడియలోనే యేసుక్రీస్తు రోగులను బాధలును అపవిత్ర ఆత్మలును గల అనేకులను యేసు స్వస్థపరిచి, చూడండి, చాలా మంది గ్రుడ్డి వారికి చూపును దయచేశాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ ఇద్దరు శిష్యులతో, వచ్చిన వాళ్ళతో, మీరు వెళ్ళి ఏవైతే మీరు చూస్తున్నారో, ఏవైతే మీరు వింటున్నారో, మీరు పంపించబడ్డారు కదా యోహాన్ చేత, ఆ యోహాన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, ఈవెన్ చనిపోయిన వారిని సైతము లేపబడుతున్నారు, అన్నిటికీ మించి బీదలకు సువర్తమానము ప్రకటించబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎవరు చేస్తారా? గుడ్డోళ్ళారా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కాబట్టి మీరు వెళ్ళండి, మీరు చూస్తున్నవి, మీరు వింటున్నవి ఒక్కసారి మీరు ఎవరికి పంపించారో మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారితో చెప్పండి, అయ్యా మనము సందేహం పడక్కర్లేదు, మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆయన వచ్చేసాడు, ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అద్భుతమైన పాఠం ఉంది. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రవచనాలు అనే వరం పొందుకుంటారు, స్వస్థతలు చేసే వరం పొందుకుంటారు, అద్భుతాలు చేసే వరం పొందుకుంటారు, కృపలతో నింపబడిన ప్రార్థన చేస్తారు, ఇన్ని చేస్తారు, కానీ వారికి అభ్యంతరం. ఇంతకీ నేను ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడా? అలాగనుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకేం లాభం? నేను ఆరాధన చేస్తున్నవాడు దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, నీవు తప్ప గొప్పోడు లేడు ప్రభువా అని అనడం అంటున్నాను, కానీ గొప్పోడు అతనో కాదో, అసలు ఉన్నాడో? ఎందుకు అలాంటి ఆరాధన చేయటం? అలాంటి ఆరాధన దేనికి? నువ్వు గొప్పోడు ప్రభువా అని అనడం, మళ్ళీ లోపల అభ్యంతరం, నేను గొప్పోడిని అనమని అంటే పాస్టర్ గారు అంటున్నారు, నేను అనేస్తున్నాను, ఇంతకీ పాస్టర్ గారు అన్నట్టు నేను అంటున్నాను, కానీ ప్రభు నువ్వు గొప్పోడువో కాదో, అసలు ప్రభువు అనబడిన నువ్వు ఉన్నావో? ఇలాంటి అభ్యంతరాలతో నువ్వు ఎన్ని రోజులు ఆరాధనకు వస్తే నీకేం లాభం క్రైస్తవుడా? నీకేం ప్రయోజనం క్రైస్తవురాలా? ఓ విశ్వాసి, అభ్యంతరాలు రాక మానవు గాని అవి ఎవడి వలన వస్తాయో వాడికి శ్రమ. శ్రమ. అభ్యంతరం లేకుండా ఆరాధన చేయలేని వాడు శ్రమ. అభ్యంతరం లేకుండా ప్రార్థన చేయాలి, చేయలేకపోతే వాడికి శ్రమ. అభ్యంతరం లేకుండా యేసు వాక్యాన్ని నమ్మాలి, నమ్మలేకపోతే శ్రమ. శ్రమ. అభ్యంతరాలతో నువ్వెందుకు ఆరాధన రావాలి? అభ్యంతరాలతో నువ్వెందుకు చర్చికి రావాలి? నువ్వు చర్చికి రాకపోతే ఎవరు నిన్నేం చేస్తాడు? ఏం చేయగలడు? ఏ పాస్టర్ రోజు పట్టుకొని చేయబట్టుకుని వస్తాడా? తిట్టొచ్చు, కానీ నీకేం చేయగలుగుతాడా? దయచేసి మీరు పాస్టర్ కోసం రావట్లేదు, పెదనాన్న పిన్నమ్మల కోసం రావట్లేదు, ఇంకెవరో ఒత్తిడి చేస్తే రావట్లేదు, రానక్కరలేదు. అభ్యంతరం లేకుండా నేను నమ్ముచున్నవాడు ఉన్నాడు అని నమ్మాలి. ఫస్ట్ విశ్వాసి అయిన వాడు మొదట దేవుడు ఉన్నాడు అని నమ్మవలెను కదా అని రాస్తుంది. ఆయన ఉనికే నమ్మలేను నువ్వు ఆరాధన అలా చేసేస్తావు అంటే, చేసేస్తున్నావంటే నువ్వు వేషధారుడివి, యాక్టర్వి, నువ్వు పెద్ద యాక్టర్వి, ఒక నటన, పెద్ద నటన. కొందరికి అనుభవాలు ఉండవు దేవుడితో, కానీ లోపలికి వచ్చి పక్కోడు హల్లెలూయా చెప్తున్నాడు కాబట్టి హల్లెలూయా 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 అని ఊరక నడిచేస్తుంటాడు. నిజంగా రసం కలిగి సారం కలిగి నువ్వు కేకలు పెడితే నో ప్రాబ్లం, కానీ లోపల ఎట్లు లేకుండా నువ్వు ఊరకనే చర్చ్ అంతా గోల్ చేసేస్తున్నావంటే వేషధారివి నువ్వు. దేవుడు లోపల కార్యం చేయకుండా ఎద్దు తోలకు ముందు గంట ఎందుకు తూలిపోవాలా? ఎందుకు తూలిపోవాలా? లోపలేదో కార్యం జరగాల, లోపలేదో మార్పు జరగాల. నీకు ఏడిపించేంత బాధ మాట, దేవుని మాట వచ్చి టంగ్ మన ఎందుకు తగలాలా?
అప్పుడు నువ్వు ఏడవాలా, అప్పుడు నువ్వు గొడవెట్టాలా, అప్పుడు నువ్వు దేవా అని గట్టిగా అను, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది లేకుండా ఎందుకు? అసలు నువ్వెందుకు లోపల? నీ ద్వారా ఎవడికి లాభం? నథింగ్. ఎవడు లబ్ధి పొందట్లేదు. ఈ ఆరిపోయిన చల్లారిపోయిన ఎడారి లాంటి బతుకు. అందుకే యేసు ప్రభు మొదటి రాకడకు ముందు అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం, ఎడారిలో నా రాజుకు మార్గము సిద్ధపరచుడి, అరణ్యములో మార్గములు సిద్ధపరచుండి, మార్గం సిద్ధపరచుడి, ప్రజల ఆలోచన విధానం సిద్ధపరచండి, దేవుడు వస్తున్నాడు మారండి, మారండి, అవతార పురుషుడు వస్తున్నాడు మారండి అని ఉనికి చాటిన ఆ గొప్ప బాప్తిస్మిచ్చు యోహానికి ఈరోజు అభ్యంతరం వచ్చేసింది. నేను ప్రకటించినోడు ఈయనేనా కాదా? అసలు ఎవరి కోసం ప్రకటించాను నేను? అభ్యంతరం రాకూడదండి. అభ్యంతరం వచ్చిందా? నేను బతిలాడుతున్నాను, దేవుణ్ణి మానేయండి మనం నమ్ముకోవటం. అభ్యంతరం ఎందుకు వస్తావు దేవుడి దగ్గరికి? నువ్వు రావద్దు, అవసరం లేదు. అభ్యంతరంతో ఆరాధన, అభ్యంతరాలతో ప్రార్థన, గుండె లోపల పూర్తిగా అపనమ్మకం ఉంచుకొని దేవానికే స్తోత్రం, నీలాంటి మంచి దేవుడు ఇంకొకడు అని అనడం నేను గట్రా నమ్మను. అలాగే అనమన్నారు కాబట్టి అంటున్నాను అని చెప్పి నువ్వు అంటున్నావు అంటే నువ్వు అసలు ఎంత యాక్టర్వో చూసుకో. అందుకే మళ్ళీ చెప్తున్నాను, కుంటివారు, గుడ్డివారు, చనిపోయిన వారు అందరూ ఇంత గొప్ప అద్భుతాల ద్వారా బాగుపడుతున్నారంటే నేను ఇంకా అర్థం కాలేదా నేను ఎవరినో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అర్ధరాత్రి ఒక అతను వచ్చాడు, ఇలాగే వచ్చి అంటాడు, అయ్యా బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఇదిగో నీవు చేయుచున్న సూచక క్రియలు దేవుని యొద్ద నుంచి ఒకడు దిగి వస్తేనే తప్ప మరెవడు. నికోదేము ఒప్పుకున్నాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొద్ద నుంచి దిగొచ్చినోడే రోగులను స్వస్థపరచగలడు, గుడ్డివారిని చూపునివ్వగలడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయగలడు, చెవిటి వారిని బాగు చేయగలడు, కుంటి వారిని లేవనెత్తగలడు, చనిపోయిన వారిని ప్రాణమిచ్చి లేపగలడు. నేనే అని గుర్తించే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి, నా నిమిత్తం అభ్యంతర పడుతున్నావు కాబట్టి నా ద్వారా నీకే ప్రయోజనము లేదే. వదిలే లోకంలోనే నా బతుకు, లేదా వస్తే నా దగ్గర సరిగ్గా బతుకు. ఇది ఈరోజు సందేశం ఇదేనండి, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఈరోజు సందేశం, వండర్ఫుల్ మెసేజ్. అవును, ఎందుకు అనవసరంగా దేవానికి స్తోత్రం ప్రభు ఐస్ క్రీమ్ లాగా అయిపోవటం, అల్లవతల వైపు వెళ్ళి పనికి మాలిన పందులు కంటే హీనమైన దౌర్భాగ్యపు నీచ నికృష్ట చండాలమైన బతుకు బతకడం, నేను క్రిస్టియన్నే అని చెప్పుకోవడం. ఎందుకు ఆ బతుకు? ఎవరిని మెప్పించేద్దామని, ఎవరిని ఆడించేద్దామని? నువ్వెవరిని మెప్పించడానికి లేవు. నువ్వు మెప్పిస్తే ఎవడు మెప్పించబడడు. ఆ స్థాయిలో ఎవరు లేరు. కానీ గుర్తుంచుకో, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావని గుర్తుంచుకో. మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుతావో, నువ్వు ఉదయం మాట్లాడిన మాటలు, రాత్రి మాట్లాడిన మాటలు, మధ్యాహ్నం మాట్లాడిన మాటలు, నీ ఎదురుగా ఉన్న ఆడవాళ్ళు చూస్తున్న చూపులు, మగాళ్ళు చూస్తున్న చూపులు, ఏమేమి విత్తుతావో, ఎలా అనుకుంటావో గుర్తుంచుకో. రేపు కాదన్నా, పోదన్నా, అవునన్నా, లేదన్నా ఆ పంటే నువ్వు కోస్తావు. రేపు ఆ పంటే కోస్తావు. ఉల్లిపాయలు విత్తి మల్లెపూలు ఎవ్వడు కొయ్యలేడు. నువ్వు ఈరోజు చేస్తున్నదే రేపు నీ నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటుందే రేపు నీ నెత్తి మీదకి వచ్చి నీకు పరిపాలన చేస్తుంది. ఈరోజు నువ్వు దేంతో ఆడుకుంటున్నావో అదే నీతో రేపు ఆడుకోబోతుంది. ఈరోజు నువ్వు దేంతో సంతోషపడుతున్నావో అదే నిన్ను దుఃఖ పెట్టబోతుంది, నీకు లెక్కడగబోతుంది. అభ్యంతరాలు ఎందుకు యేసుని నమ్మడంలో? అభ్యంతరాలు ఎందుకు ఆరాధించడంలో? అభ్యంతరాలు ఎందుకు స్తుతించి ప్రార్థించి గణపరిచి నీవే దేవుడవయ్యా అని మనసారా ఒప్పుకోవడంలో? అభ్యంతరాలు ఎందుకు? ఎందుకు? వై కన్ఫ్యూజన్? గందరగోళం ఎందుకు? వై డౌట్ఫుల్నెస్? సందేహాలు ఎందుకు? నాకు గట్రా నమ్మకం లేదు అంటే ఎందుకు వస్తున్నావు? ఫూల్ అలాంటప్పుడు చర్చికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు చర్చికి? నమ్మకం లేనోడివి, అనుమానంలోడివి.
అనుమానాలతో ఉన్న భార్యనే కానీ భర్తనే కానీ ఆ ఇంట్లో సౌండ్ లేని రోజే ఉండదు. డీజే వాళ్ళకి అవసరం ఉండదు. డీజే వాళ్ళకి అవసరం పడదు. ఎవరికి? అనుమానం పెళ్ళంకి, అనుమానం మొగుడికి. డీజేలు వాళ్ళకి అవసరం పడవు. ఎందుకంటే తీరనంత అనుమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులైన మొగుడు పెళ్ళాలే సుఖంగా ఉండలేరు అనుమానం పెట్టుకుంటే. దేవుణ్ణి కూడా అనుమానిస్తున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఎంత దౌర్భాగ్యం! దేవుడా, ప్రభువా, అవతార పురుషుడా, రాబోయేవాడు నువ్వేనా? ఇంకెవరైనా రావాల్సి ఉందా? మూర్ఖుడా, ఇలా తయారయ్యావేంట్రా? మీ అమ్మ మీ నాన్న చాలా భక్తిపరులురా. ఓ యోహాను, మీ అమ్మ ఎంత భక్తిపరులు తెలుసా? ఎలిజబెత్తు దేవుని న్యాయము, దేవుని ధర్మము. అమ్మో, నేను ఎక్కడ తప్పిపోతానేమోని చచ్చిపోయి ముసలైపోయినంత వరకు మీ అమ్మ ఎంతో ప్రార్థన చేసిందిరా యోహాను. ఇలా మాట్లాడుతున్నావేంటి? నన్ను శంకిస్తావా? మీ నాన్న ఎంతో గొప్ప ప్రవక్త లాంటోడు, గొప్ప యాజకుడు జకర్యా. అలాంటి వాళ్ళు కడుపుడు ఇలాంటి అనుమానంలోడు పుట్టేవేంట్రా అని బాధపడ్డాడు యేసు. తెలుసా? నా నిమిత్తం అభ్యంతరం పెట్టుకోకు యోహాను, నేనే నీ దేవుడిని. నాకంటే 6 నెలలు నువ్వే ముందొచ్చావు. నేనే పంపించాను. నువ్వు అనుకుంటున్నావు నేనే. ఎవరి చెప్పుల వారి విప్పుడకు నేను పాత్రుడును కాను అని ఎవరి కోసం చెప్పావో ఆయన నేనే. నన్నెందుకు అనుమానిస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అన్నాడు కదా, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు. మాటలు చెప్పాడు, క్రియలకు వచ్చినప్పుడు ఓడిపోతున్నాడు. పాపం ఓడిపోతున్నాడు. నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును అని ఎవరి కోసం చెప్పావో అతను నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను, ఓడిపోతున్నావు. ఎత్తి చూపించాడు. ఓడిపోతున్నావు. నీవింత పెద్ద సేవ చేసి, అద్భుతమైన సేవ చేసి నీవు రాజులను గద్దించావు. నాకు తెలుసు. ఏయ్ హేరోదు, రక్షించే స్థానంలో కూర్చొని దుర్మార్గుడా, నీ తమ్ముడు పెళ్ళాన్ని ఉంచుకుంటావా? నువ్వు వ్యభిచారివి అని నువ్వు రాజులను గద్దించావు. నేనిచ్చిన ఆత్మ ఏంట్రా? నా దగ్గర ఓడిపోతున్నావు నువ్వు. దేవుడు ఎంత బాగా గద్దించాడు చూడండి. అది ఇతనే కదా పలికింది అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చి సర్ప సంతానమా ఆ పలికింది కూడా. ఎన్ని పెద్ద పెద్ద మాటలు పలికాడు తెలుసా యోహాను. మామూలుడు కాదు యోహాను, గనుడు. స్త్రీలు కనిన వారిలో గనుడు. ఇంత గనుడిని అనుమానం పట్టుకుంది. దేవా, రాబోయేవాడవు, నాకెందుకు డౌట్ వస్తుంది ప్రభు, నువ్వేనా కాదా? రాకూడదు. యోహాను, తొట్టిల్లిపోతున్నావు, జాగ్రత్త. నీ పరిచర్య పాడు చేసుకుంటున్నావు, జాగ్రత్త. నేనే నీవు ప్రకటించడానికి వచ్చావు కదా ఆ అవతార పురుషుణ్ణి. ఇన్ని గుర్తులు ఉన్నాయి, కొంచెం గుర్తులు చూడయ్యా. ఈ సూచక్రియలు చూడు. ఈ సూచక్రియలు నేను ఒక్కడనే చేయగలను, భూమి మీద ఇంకెవడు. ఇంత చూసి రాబోయేవాడు నీవేనా, ఇంకెవడైనా వస్తాడని అడగడానికి నా దగ్గరికి నీ శిష్యులు పంపిస్తావా? ఏమయ్యా, మనసు పనిచేస్తుందా? భక్తి బాగుందా? ఏం చేస్తున్నావు నువ్వు అని గద్దించాడు నా యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోకండి, సందేశం ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా ఎంత ఎత్తైన విశ్వాసులముగా మనం బ్రతికినా సాతానుగాడు అనుమానం తీసుకొచ్చి మన దగ్గర పెట్టి, ఒరే ఎందుకురా 20 సంవత్సరాలు బట్టి నమ్మకంగా నీ డబ్బులన్నీ ఇచ్చి దేవుడు 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 అనుకుని ఉన్నావు. ఇంతకీ నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావో, ఎవరికి ఆరాధన చేసావో, అన్ని ఆదివారాలు ఎవరి దగ్గరికి వెళ్ళావో అతను అసలు ఉన్నాడా? లేడులే, ఉండడులే అని మెల్లగా చిన్న మొలకలు మొలిపిస్తాడు నీ మస్తిష్కంలో, నీ హృదయంలో. జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్త. నీ దేవుణ్ణి శంకించొద్దు. చాలా లాస్ అయిపోతామండి, చాలా లాస్ అయిపోతాం బాబోయ్. అలాంటి పనులు చేయకండి. అందుకే ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. నా వలన అట్టివాడికి ఏమైనా దొరుకునేమో అట్టివాడు అనుకొనకూడదు అన్నాడు. ఎట్టివాడు?
స్థిరం తక్కువాడు 2 మనసులోడు. యేసు దేవుడే అంటాడు. అలాగే అనమన్నారు పాస్టర్ గారు, మరి నేను అనాల్సి వస్తుంది, నాకైతే ఇష్టము. 2 మనసులోడు. 2 మనసులు కలిగి ఆరాధన చేస్తున్నవాడా? 2 మనసులు కలిగి అవునా కాదా, యేసు దేవుడా కాదా, యేసు ప్రార్థిస్తే వింటాడా వినడా, అసలు యేసు ఉన్నాడా లేడా అని ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అడుగుతున్నావు. నీకు డౌట్లు వస్తున్నాయంటే సాతానుడు నీ బతుకును కూలగొట్టడానికి దారిచ్చేస్తున్నావు. ఓపెన్ చేసేసావు మార్గాలు ఆల్రెడీ. జాగ్రత్త. ఈ సందేశం నీకే, ఈ మధ్యాహ్నం నీకే. అమ్మో, దేవుణ్ణి శంకించే స్థాయికి నీ మనసు వెళ్ళిపోతుందంటే నువ్వు సాతాను గానికి పెద్ద డోర్లే తెరిచేసావు. కిటికీలు తెరవడం కాదు, డోర్లే తెరిచేసావు బార్లా. వెరీ 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 డేంజరస్ అండ్ వెనమస్, విషపూరితం మరియు ప్రమాదకరం. జాగ్రత్త. ఎవరిని నువ్వు ఆరాధన చేస్తావు అని శంకించొద్దు. లాస్ట్ మాట, అసలు దేవుడిని ఎలాగ ఆరాధించాలి, ఎలా గౌరవించాలి తెలుసా? ఎలాగ ఆరాధించాలి తెలుసా? ఏ మనసుతో ఆరంభించాలి తెలుసా? నేర్చుకోండి. భక్త పౌలు పలికాడు, దేవా నేను సేవించుచున్న వారిని, నేను ఎవరిని సేవించుచున్నానో అతను నేను ఎరుగుదును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎరుగుదును. నేను ప్రతి ఆదివారం ఎవరి చర్చికి వెళ్తున్నానో, ప్రతి ఆదివారం ఎవరి మోకాళ్ళ ముందు మోకరించి, ఎవరి కాళ్ళ ముందు మోకరించి ప్రార్థించుచున్నానో, ఎవరికి నా కానుకలు ఇచ్చుచున్నానో, ఎవరికి తండ్రి అని పిలుస్తున్నానో, ఎవరికి నా కన్నీళ్లు చంపుకుంటున్నానో అతను నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలా భక్తి చేస్తే నీకు లాభం ఉంది. కానీ డౌట్తో రాబోయేవాడు నువ్వేనా కాదా, ఏసంటే నువ్వేనా కాదా, నువ్వే అంటే రోగులు లేపుతావా లేపలేవా, ఇలాగ అడిగి నువ్వు ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నావంటే నిన్ను ఏమనాలి? బాప్తిస్మిచ్చి యోహాను తిట్లు కాశాడు యేసు చేత, చీవట్లు కాశాడు. సరే, చెదిరిపోవడానికి బాప్తిస్మిచ్చి యోహాను మనసు సిద్ధపడిపోయింది ఏమో, రెడీ అయిపోతున్నాడు. ఇంతకు నేను యెహోవా దేవుని ప్రవక్తనేనా కాదా అంత డౌట్ వచ్చేసి, ప్రవక్తనే అనుమానం వదలలేదు, ప్రవక్తనే అభ్యంతరాలు వదలలేదు. సరిగ్గా లేకపోతే నువ్వెంత, నీ బతికెంత, పడిపోతావు. జాగ్రత్త, పడిపోతావు. వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. ఎక్కువ బైబిల్, ఎక్కువ వాక్యం, ఎక్కువగా సహవాసం, దేవునితో ఎక్కువగా లీనమైపోవటం నువ్వు చేయకపోతే పడిపోతావు. జాగ్రత్త, చాలా జాగ్రత్త, పడిపోతావు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నేను సేవించుచున్న వాణిని నేను ఎరుగుతున్నాను. దమస్కు రోడ్డు దగ్గర నేను ప్రతి ఆదివారం సేవించిన వాడు నాకు కనిపించాడు. అక్కడే నా బతుకు మారిపోయింది. అక్కడ మొదలైన నా దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఒకరోజు నేను ఎఫ్సి పట్టణంలో పడిపోయి అందరి చేత ఒకటి తక్కువ 40 సార్లు రాళ్ళ దెబ్బల ఠంగ్ 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 అని అందరూ కొట్టి వెళ్ళిపోయారు. చచ్చిపోయానని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు నా దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు. నేను సేవించుచున్నవాడు నాతో మాట్లాడుతున్నాడు. అతను నేను ఎరుగుదును. అలా సేవించాలి దేవుణ్ణి, అలా సేవించాలి. ఏమో నేను ప్రార్థన చేస్తాను కానీ వింటాడో అసలు ఉన్నాడో దుర్మార్గుడా. ఛీ, ఇదొక ప్రార్థనేనా? దీని పేరు కూడా ఆరాధనేనా? చెప్పండి. దీని పేరు కూడా నేను క్రైస్తవునే, ఇది కూడా క్రైస్తవ్యమేనా? చీ 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 చీ. నీవు సేవించుచున్న వాడు నీతో మాట్లాడాలి, నిన్ను ఓదార్చాలి. కాసేపట్లో నడి సముద్రంలో బల్లుమని వాడ బద్దలైపోద్ది అనుకున్నప్పుడు, పౌలా 276 మందిని నేను వాళ్ళ బట్టి కాపాడట్లేదు, నీ ఒక్కడిని బట్టి 276 మందిని కాపాడుతున్నాను. భయపడకు, వాడ పగిలిపోద్ది. కానీ 276 మందిలో వారి తల మీద ఒక్క వెంట్రుక కూడా హాని చెయ్యదు. ఇదే నీకు నా భరోసా అన్నాడు. నడి సముద్రంలో అండి, ఎక్కడో కాదు, నడి సముద్రంలో. అప్పుడు 14 రోజులు బట్టి ఏమీ తినకుండా ఉండిపోయిన పౌలు లేచి అయ్యలారా అని పిలిచాడు.
అధైర్యపడొద్దు. మన వాడ మునిగిపోతుందని ఇంతవరకు మనం భయపడ్డాం. రాత్రి కాల సమయంలో నేను ఎవరిని సేవించుచున్నానో, నేను ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నానో ఆ దేవుడు ఒక దేవదూతను నా దగ్గరికి పంపించాడు, నాతో పలికాడు, నువ్వు తప్పకుండా రోమా వెళతావు, కైసరిని కలుస్తావు, నాకు యెరూషలేములో ప్రకటించినట్టే రోమాలో కూడా నా కోసం చెప్తావు, నువ్వు ప్రాణంతో ఉంటావు, చావవు అన్నకు బలం ఇచ్చాడు. మీరు కూడా అధైర్యపడొద్దు అన్నాడు. నేను సేవించుచున్న వాణిని నేను ప్రతిరోజు ఎరుగుదును, ప్రతిరోజు ఎరుగుదును. ఇదండి భక్తి అంటే. యూ హ్యావ్ టు నో హిమ్ డైలీ 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 ఇన్ యువర్ స్పిరిచువల్ ప్రాసెస్. నీ ఆత్మీయ జీవిత ప్రక్రియలో నీవు సేవించుచున్నవాడు నీకు ఎరగబడుతూ రావాలి. అప్పుడు యూ విల్ బి సేఫ్. సముద్ర జలాలైన పాతాల నరకాలైన నీ ముందు నిలవజాలవు. ముగించుకుందాము. బాగా వినండి. వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో పట్టుంటే మనకి ఎవ్వడు సాతానుడు ఏం చేయలేడు తెలుసా. అందుకే దేవుడు గద్దించాడు యోహాన్ని. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ప్రవక్తవి, నా కోసం ప్రకటించడానికి వచ్చి నన్ను అనుమానిస్తావేంట్రా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుమానించొద్దు. నేను నీ దేవుడిని, నేను నీ దేవుడిని, నేను నీ దేవుడను, నేను నీ దేవుడను. నన్ను అనుమానించొద్దు, నన్ను శంకించొద్దు. నీకు అర్థమైందా? నీ ఆనందం మర్చిపోయావా? ఒకప్పుడు భూలోకములో నాకు తల్లిగా నా గర్భం మోసినటువంటి మరియా మీ అమ్మ ఎలిజబెత్ని కలుసుకున్నప్పుడు నన్ను చూసిన వెంటనే నువ్వు చంగమని గంతులేసావు. మర్చిపోయావా నువ్వు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? మర్చిపోయావా? ఆనందాన్ని అంతలో మర్చిపోతున్నావే నువ్వు. నేనే నీ ఆనందము, నేనే నీ సుఖము, నేనే నీ క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను చూసి ఆ రోజు అంతగా ఆనందపడిన నీవు నన్ను ఇప్పుడు శంకిస్తావా? రాబోయేవాడు నీవేనా? మళ్ళీ ఇంకెవరి కోసం ఎదురు చూడాలా? ఎందుకీ శంక, ఎందుకీ అనుమానం? వద్దు. నా కొరకు, నా నిమిత్తము అభ్యంతర పడనివాడు ఎవడు వాడు ధన్యుడు. అబ్బా, చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడే ధన్యుడు. ఈరోజు ఈ ప్రసంగం విన నువ్వు ధన్యుడివి, ధన్యుడివి. ప్రభు తీసుకొచ్చి నీ గుండెకు బరువైంత దించి నీ తాలూకు శంకంతా తీర్చి సత్యము నేనే అని మరొక్కసారి బయలుపరుచుకున్నాడు యోహాన్ ద్వారా. యోహాన్ లాగా ఉండకండి. యోహాన్ చాలా గొప్పడు, కానీ ఆ నేను కూడా మనిషినే, మానవ మాత్రుని సుమి అని తెలియజేసుకున్నాడు, తన గుణం చూపించుకున్నాడు. అర్థమైందా? వద్దు. యోహాన్ చూసి మనం హెచ్చరిక పొందాలా. శంకించొద్దు దేవుణ్ణి.